నంద్యాల పట్టణంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి గత 2 రోజుల నుండి నీటి సరఫరా నిర్వహణ జరగలేదు. వెలుగోడు నుండి వస్తున్న అమృత్ నీటి పథకానికి సంబంధించిన పైప్ లైన్ లో లీకేజ్ ఏర్పడడంతో వాటిని గుర్తించి పునరుద్ధరించేందుకు గత 2 రోజుల నుండి సంబంధిత అధికారుల పర్యవేక్షణలో వర్కర్లు రెయిన్బోలు శ్రమించి నీటి సరఫరా జరిగేలా పనులను చేపడుతున్నారని, శనివారం రాత్రికంతా నీటి సరఫరా అందేందుకు కృషి చేస్తామని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా తెలియజేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. నమస్కారం. గత 2 రోజుల నుంచి ఏదైతే అమృత్ స్కీమ్ ద్వారా మనకు నంద్యాల పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. కానీ దాంట్లో అంతరాయం కలిగి లీకేజ్ వల్ల అక్కడ రిపేర్ ఉందని చెప్పి అధికారులు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అనుకోకుండా అది ఆలస్యం అవ్వడం వల్ల ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఏదైనా ప్రజలు ఇబ్బంది పడ్డారు, దానికి చింతిస్తూ ఇక ముందు ఇంకా త్వరగా రెక్టిఫై చేసుకుని క్లియర్ చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే అధికారులు వర్కర్స్ డే అండ్ నైట్ కష్టపడి ఈ రోజు పక్కనే ఎలక్ట్రికల్ పోల్స్, అది వాటర్ పైప్ లైన్ గానీ చాలా లోతులో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిన విషయం ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ రోజు మధ్యాహ్నం కల్లా అది క్లియర్ చేసి నైట్ కల్లా ప్రజలకి మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటూ, అలాగే ఓపికగా ప్రజలందరూ నంద్యాల మున్సిపాలిటీకి సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పటికప్పుడు చాలా చోట్ల దేవనగర్ అయితేనేమి, ధర్మశాల అయితేనేమి, కొన్ని ఏరియాస్ లలో ట్యాంకర్స్ ద్వారా గానీ, ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా గానీ నీటి సౌకర్యాన్ని వాళ్ళకు అందించడం జరుగుతుంది. త్వరలోనే క్లియర్ చేసి ఈ రోజు నైట్ కల్లా ప్రజలందరికీ మంచినీటి వసతిని కలిగిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే అధికారులు రాబోయే కాలంలో గానీ త్వరగా ఐడెంటిఫై అయ్యేటట్టు చూసుకొని ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా అధికారులను సూచిస్తూ మాకు సహకరించిన నంద్యాల పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ప్రస్తుతం పట్టణంలోన మంచినీటి సరఫరాలో అంతరాయం జరిగింది. సదరు విషయాన్ని పేపర్ ప్రకటన ద్వారా ఇదైతే తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏమంటే, నిన్న మధ్యాహ్నంకి ఈ పైప్ లైన్ లీకేజ్ రెక్టిఫై కావాల్సిన ఉంది. కాకపోతే అనివార్య కారణంగా అక్కడ ఉన్న సైట్ కండిషన్స్ ప్రకారము హెచ్టీ పవర్ లైన్, హెచ్టీ పోల్స్ అన్ని దగ్గర ఉన్నందువల్ల అక్కడ కొంచెం వర్క్ చేయడం చాలా డిలే అవుతుంది. దానికి తోడుగా ఈ పైప్ లైన్ దాదాపు 20 feet లోతులో ఉంది. మనం అంత సాయిల్ అక్కడ ఎక్స్కవేషన్ చేస్తుంటే పక్కన కెనాల్ వాటర్ అంతా ఉన్నందువల్ల ఆ సైడ్ సాయిల్ మూవ్ అయ్యి కొలాప్స్ అవుతున్నందువల్ల పని కొంచెము లేట్ గా జరిగింది. ఏది ఏమైనప్పటికీ మా వర్కర్స్ అందరూ, ఆ కంపెనీ వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి 2 days నుంచి వర్క్ చేశారు. డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఈ రోజు కూడా ఇప్పటిదాకా కూడా నాకు వర్క్ జరుగుతుంది. ఒక 1 hour కి టోటల్ ప్రాబ్లమ్ ఈ పైప్ లైన్ లీకేజ్ అంతా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిస్టమ్ అంతా మేము కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి మధ్యాహ్నం వరకు టైం బట్టి ఈ రోజు నైట్ కల్లా ఈ సదరు వెలుగోడు పైప్ లైన్ నుంచి మేము నీటి సరఫరాని పబ్లిక్ కి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఎందుకు సహకరించాలని, ఇంతవరకు ఓపికతో అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.